హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. సరదాగా పిల్లల్ని తీసుకొని అలా బయటికి వెళ్ళినప్పుడు పెద్ద మార్కెట్ దగ్గర ఈ సపోటా అయితే కనిపించినాయి. చిన్న చిన్న సపోటా, పాల సపోటా అంటారు కదా. ఇవి కేజీ 50 రూపాయలు చెప్పారు. ఒక కేజీ తీసుకున్నాను. ఇవి తీసుకునేటప్పుడు గట్టిగా ఉన్నాయి తీసుకుంటే ఏమవుద్దంటే మనం పండుతాయి అని చెప్పి తీసుకుంటాము. బట్ ఒక్కోసారి అవి పండవు, అట్లా వేస్ట్ అయిపోతాయి. పెద్ద కాయలు కూడా గట్టిగా ఉన్నాయి తీసుకుంటే వేస్ట్ అవి పండకపోతే. అందుకని కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి చూసి తీసుకున్నాను అనమాట. ఇవే చిన్న చిన్నవి బాగుంటాయి, టేస్ట్ తీయగా ఉంటాయి. పెద్ద సపోటాలు ఏంటంటే ఒక్కసారి సవ్వగా ఉంటాయి. ఏదైనా ఒక మంచి సపోటా చెట్టు ఉండి ఆ చెట్టు మీద పండిన కాయ అలా చేత్తో కోసుకొని తింటే ఆ టేస్టే వేరు. చిన్నప్పుడు సపోటాలు బాగా తినేవాళ్ళం, స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు సరదాగా పిల్లలతో తింటున్నాం. ఇంకేంటి బావని పాప ఈ సపోటాస్ గురించి సపోటాస్ ఏముంది, బాగానే ఉంటాయి. సపోటాస్ స్వీట్నెస్ ఉంటే బాగుంటాయి. అవి ఉంటాయి, బొంత సపోటా అని ఉంటాయి, అస్సలు టేస్ట్ ఉండవు అవి. చూడడానికి సపోటా మాత్రం ఇంత లాంగ్ ఉంటుంది, టేస్ట్ మాత్రం ఉండదు. ఇవన్నీ చూడాలి, లోపల ఎలా ఉన్నాయో చూడాలి. కొన్ని ఇప్పుడు సపోటాలు ఎలా ఉన్నాయంటే లోపల బాగుండట్లేదు. పైకి బాగుంటున్నాయి, లోపల టేస్ట్ వేరేలా ఉంటున్నాయి. కానీ పాల సపోటా మాత్రం ఎప్పుడు బాగుంటాయి, చిన్న చిన్నవి వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. చూడాలి అంటే నేను ఒకసారి తీసుకుంటే బాగా అవన్నీ పడేసాను. ఓకే, నేను తీసుకున్నప్పుడు అయితే అవి ఇవి కాదు, అవి పెద్దగా ఉన్నాయి కదా కొంత సపోటా, అవి అనమాట. అందులోనూ అప్పుడే వస్తున్నాయి సపోటాలు. ఆ టైంలో తీసుకున్నా, మనకి వస్తుంది కదా మన టైంకి. ఈ బుడ్డి సపోటా ఎలా ఉంటుందో చూడాలి, భలే ఉంది కాడొచ్చి. ఈ సపోటా నీకు ఫ్రూట్ లాగా తినడం ఇష్టమా, జ్యూస్ ఇష్టమా? నీకు జ్యూస్ బాగానే ఉంటుంది కానీ అది గమ్ లాగా అతుక్కుంటుంది సపోటా జ్యూస్, పెదాలకు అంటుకుంటూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి చిన్నప్పుడు మెమరీ. తినేటప్పుడు కూడా జాగ్రత్తగా తినాలన్నమాట. వీటిని తిన్న తర్వాత కన్ఫామ్గా అందరికి ఇదేనా ప్లేట్ మొత్తం? ఇవేనా 50 రూపీస్కి? ఉన్నాయి, కొన్నే తీసాను. ఓకే, ఇవి అయిపోయాక అవి నేను సెలెక్ట్ చేసి ఏరుకొని ఇచ్చారనమాట. సెలెక్ట్ చేసి అన్నీ మెత్తగా ఉన్నాయో తీసుకున్నా. ఏ విత్తనాలు చూపించు. విత్తనాలు 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 భలే ఉంటాయి, సపోటా విత్తనాలు. ప్లేట్ తీసుకొని వచ్చుకో. సపోటా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి సపోటా. ఇట్లా మీరిద్దరు పక్క పక్కన ఉండండి. ఇటు చూడమ్మా, నువ్వు కూడా చూడు బాబాని. స్మైల్. సపోటా ఎలా పట్టుకో. ఫోటో తీసే టయానికి పక్క తిరిగి ఇవి ఎప్పుడైనా సరే నీట్గా ఒలుచుకొని చూసుకోవాలన్నమాట, 1-2 సార్లు అయినా సరే. ఎందుకంటే లోపల చెప్పాం కదా బాగుండట్లేదని, కొంచెం అవన్నీ కామన్. మేము చిన్నప్పుడు పట్టించుకునే వాళ్ళం కాదు, ఒలుసుకుంటాము జాగ్రత్తగా. లోపల ఒక్కసారి ఇలా తీస్తాము, తీసి బాగాలేకపోతే అంతవరకు తీసేస్తాం, బాగున్నాయి తింటాం. అదే అందుకని ఒకసారి చూసుకోవాలన్నమాట. అంటే పిల్లలకు తెలియదు కదా, మనమే ఒలిసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు. వాళ్ళకి ఇచ్చేసి మీరు తినేయండి అంటే వాళ్ళు తెలియదు కాబట్టి ఎలాగున్నా సరే వాళ్ళు తినేస్తారు అన్నమాట. చిన్నపిల్లలు కదా, తెలియక ఒలిసి పెడితే. నాకైతే సపోటాలు ఒలవాలి అంటే భలే ఇష్టం.
దానిమ్మకాయ వలవాలంటే తలనొప్పి. ఉమ్. తిను ఆగు మంచి ఫోటో వస్తుంది. నువ్వు అలాగే ఉండు, మీరు ఎవరు కళ్ళాడకండి. ఎస్, ఈ ఫోటో బాగుంది. ఎట్లుంది టేస్ట్? పర్వాలేదా? తీయగున్నాయా? అమ్మాయి సార్ మనం 50 రూపీస్ పర్వాలేదన్నమాట, న్యాయం జరిగింది. ఫొటోస్ పెడదామని. అవన్నీ కామన్. హాయ్ బాయ్. ఉత్తప్పుడు చాలా మాటలు వస్తాయి, వీడియోలో మాట్లాడాలంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఈరోజు లైవ్ ఎందుకు ఆగిపోయింది చెప్పు. ఈరోజు లైవ్ ఆగడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఇది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంతవరకు ఒక్క లైవ్ కూడా చేయని వాళ్ళకే ఆ రీజన్స్ అర్థమవుతాయి అన్నమాట. ఆల్రెడీ ఛానల్ మానిటైజ్ అయిపోయి చాలా లైవ్స్ చేసిన వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. బట్ కానీ కొత్తగా ఛానల్ పెట్టి ఒక 50 మందో 100 మందో సబ్స్క్రైబర్స్ వచ్చి బిలో 1000 లోపు వచ్చిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ లైవ్ పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళకి తెలియకపోతే వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మీకు 50 సబ్స్క్రైబర్స్ 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి లైవ్ పెట్టడం అవ్వదు. లైవ్ పెట్టడం అనేది అంత సింపుల్ విషయం ఏమీ కాదు. యూట్యూబ్లో లైవ్ పెట్టాలంటే ఫస్ట్ రీజను, మీరు 50 to 1000 లోపు సబ్స్క్రైబర్స్ కనుక అయితే మీ వాళ్ళు లైవ్ పెట్టేటప్పుడు ముందుగా లైవ్ రిక్వెస్ట్ పెట్టాలంట అందులో. అప్పుడు 24 అవర్స్ తర్వాత మనం లైవ్ పెట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు గో లైవ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ గో లైవ్ అనేది రావాలంటే మనం ముందుగా 24 అవర్స్ బిఫోర్గా ప్లాన్ చేసుకోవాలి లైవ్ కోసం. మనం అనుకుంటాం అప్పటికప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడే లైవ్ వచ్చేస్తుంది అనుకుంటాం. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఫస్ట్ 50 to 1000 లోపే సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక మీరు లైవ్ పెట్టినప్పుడు కూడా అందులో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. మీరు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత గో లైవ్లోకి వెళ్ళాక కామెంట్స్ కావాలా వద్దా, డైరెక్ట్ లైవ్ చేసేస్తారా, ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నప్పుడు లిమిటెడ్ మెంబర్స్నే ఇస్తారు. సబ్స్క్రైబర్స్ ఆ లైవ్కి వచ్చి కామెంట్స్ పెట్టడానికి అందరు సబ్స్క్రైబర్స్ని ఇవ్వరు, లిమిటెడ్ మెంబర్స్నే ఇస్తారనమాట. ఎలా వాళ్ళతోనే మనం లైవ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత రూల్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఎంతమంది అయినా లైవ్లోకి వచ్చి మనతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాగే వాచ్ అవర్స్ విషయంలో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఓల్డెన్ డేస్లో లైవ్ పెడితే డైరెక్ట్గా ఆ వాచ్ అవర్స్ అనేవి మనకి యూస్ఫుల్ అయ్యేవంట. తర్వాత 2020లో చేంజ్ చేశారు రూల్. అప్పటి నుండి ఏంటంటే మన లైవ్ అయిపోయిన తర్వాత దాన్ని లైవ్ని పోస్ట్ చేసుకుంటే అప్పుడు వచ్చిన దాన్ని బట్టి మనకి వాచ్ అవర్స్ అనేవి కౌంట్ చేస్తారు. ఈ 3 విషయాలు మాకు లైవ్ పెడదాం అనుకున్న ఒక ½ an hour బిఫోర్ అర్థమైంది. ఇదే అనమాట లైవ్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్. ఇవేంటంటే కొత్త వాళ్ళకి తెలుసుకోవాలన్నమాట, లైవ్ పెట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు, దానికి కొంత ప్రాసెస్ ఉంటుందని. ఆల్రెడీ ఛానల్స్ మానిటైజ్ అయిపోయి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉండి లైవ్స్ పెట్టే వాళ్ళకి ఇవన్నీ ఆల్రెడీ తెలుసు. బట్ ఇంకా తెలుసు కదా అని చెప్పేసి వాళ్ళు ఏమి పెద్దగా ఎక్స్ప్లోర్ చేయరు. ఇంకా సో మేము నెక్స్ట్ సండే ఏంటి ఉందనా లేదనా? లేదు ట్రై చేద్దామా? సాటర్డే రోజే స్టార్ట్ చేసి పెట్టేసి సండే రోజుకి లైవ్ అనేది ఇవ్వచ్చు కదా. 24 అవర్స్ బిఫోర్ కాబట్టి సాటర్డే రోజు ఇంకా మధ్యాహ్నం, అంటే సండే మధ్యాహ్నం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి సాటర్డే రోజు మధ్యాహ్నం టైంలో లైవ్ పెట్టేసుకుంటే 24 అవర్స్ అవుతుంది కదా అప్పుడు.
లైవ్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే, ఇంకొద్దా లైవ్కి వీళ్ళు ఇన్ని కండిషన్స్, ఇన్ని సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి కొంతకాలం ఆగిన తర్వాత ఛానల్ మంచిగా గ్రోత్ అయిన తర్వాత ఎలాగైతే మనం యూట్యూబ్లో షార్ట్స్ ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఫుల్ వీడియోస్ ఎలా తీయాలి, థంబ్నెయిల్ ఎలా పెట్టుకోవాలి, టైటిల్ ఎలా పెట్టుకోవాలి, ఇవి ఎలాగైతే మనం వన్ బై వన్ నేర్చుకొని వీడియోస్, షార్ట్ వీడియోస్ చేస్తున్నామో లైవ్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఫస్ట్ ఫుల్గా మొత్తం తెలుసుకోవాలి. అసలు A to Z ఫర్ లైక్ డెమో లైవ్ చేసుకోవాలన్నమాట. అంతా అయిపోయి ఓకే లైవ్ ఎలా చేయాలి, సెట్టింగ్స్ ఏం చేసుకోవాలి, దీని ప్రాసెస్ మొత్తం ఏంటి అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత 2-3 డెమో లైవ్ సరదాగా చేసుకున్న తర్వాత అప్పుడు అఫీషియల్గా ఒకరోజు లైవ్కి వస్తున్నాము అని చెప్పేసి అందరికీ ఇంటిమేట్ చేసి, అదే ఉంటుంది కదా ఏదో 24 hours బిఫోర్ కదా ఇంటిమేట్ చేయడం, గో లైవ్లోకి వెళ్ళడం, అప్పుడు లైవ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. లైవ్ అనగానే యూట్యూబ్ లైవ్ అని చెప్పేసి టక్కున ఓపెన్ చేయడం కాకుండా లైవ్ గురించి కూడా పూర్తిగా తెలుసుకొని అప్పుడు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే అదే నేను ఫీల్ అనుకున్నా. అవుతున్నా. లైవ్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది లైవ్ అనుకున్నా. నేనైతే అదే అనుకున్నా. తర్వాత అసలు యూట్యూబ్లో లైవ్ ఎలా పెట్టాలి అని చెప్పేసి కొడితే టెక్ ఛానల్స్ వాళ్ళు వచ్చి వీడియోస్ ఉన్నాయి 1 year బ్యాక్, 6 months బ్యాక్, ఆ వీడియోస్ చూస్తే అర్థమైంది. అసలు మనదే పొరపాటు. మనం ఫస్ట్ మనకు తెలియనప్పుడు అసలు ముందు తెలుసుకోవాలి. తెలుసుకొని చెప్పాల్సింది. అసలుకి లైవ్ అంటే అసలు ఏంటంటే ముందే మనం తెలుసుకోవాలి. నేను డైరెక్ట్ లైవ్ అంటే డైరెక్ట్ అనుకున్నాను. నేను అదే అనుకున్నా. సరే డైరెక్ట్ లైవ్ అనేది ఆప్షన్ ఒకటి ఇస్తున్నారు. వీడియో తీస్తున్నాం కదా, షార్ట్ తీస్తున్నాం కదా, అలా లైవ్ తీసేయచ్చేమో అనుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ షార్ట్ అప్లోడ్ చేయొచ్చు, తీసేసి అలాగే డైరెక్ట్ లైవ్ వెళ్తుంది కదా అనుకున్నా. యూట్యూబ్ ఓపెన్ చేసి లైవ్ అని కొడుతుంటే రాదే, ఎంతకి రాదే, అక్కడ 24 hours అని చెప్తుంది. అది 24 hours అంటుంది, ఎంతకి రావట్లా, ఇదేంటిది ఇలా వస్తుందని చెప్పేసి అప్పుడు యూట్యూబ్లో లైవ్ ఎలా పెట్టాలంటే ఇంకా వాళ్ళు టెక్ ఛానల్స్ వాళ్ళు వీడియోస్ పెట్టున్నారు. ఆహా దీనికి ఇంత ప్రాసెస్ ఉందా అని చెప్పి అప్పుడు అర్థమైంది. ఆహా లైవ్ పెట్టడం అంటే అంత ఈజీ విషయం కాదు, దీని గురించి కొంచెం తెలుసుకోవాల్సింది ఉంది అని. సో ఇదనమాట ఈరోజు లైవ్ మిస్ అవ్వడానికి. అసలు లైవ్ ఎందుకు పెట్టాలనుకుంటున్నావు భవాని? లైవ్ అనేది ఎందుకు పెట్టాలి అనుకుంటున్నానంటే, నేను అసలుకి ఏంటంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, కామెంట్ రూపంలో అడిగి నా గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకుంటారు. అసలు యూట్యూబ్లో ఏ టైప్ వీడియోస్ పెడితే బాగుంటుంది, కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్తో మాట్లాడచ్చు, మధ్యలో నేనేంటనేది తెలుస్తుంది, వాళ్ళకి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది అడుగుతారు. దాని ద్వారా ఏంటంటే కమ్యూనికేషన్ కొంచెం పెరుగుతుంది, ఎలాంటి వీడియోస్ మనం ఎక్కువగా చేయొచ్చు అనేది కూడా తెలుస్తుంది కదా. సో నెక్స్ట్ చేసే వీడియోస్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అసలు సబ్స్క్రైబర్స్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కోరుకుంటున్నారు అలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం నువ్వు లైవ్ చేద్దాం అనుకున్నావు. ఓకే సపోర్టర్స్ ఒక్క నిమిషం చారు, చెప్పు చారు, ఏంటి పార్క్ వెళ్ళాలా? పిల్లలు పార్క్ తీసుకెళ్ళమంటే మధ్యదారిలో అలాగా మార్కెట్ దాకా తీసుకెళ్ళి ఫ్రూట్స్ ఏమన్నా హెల్దీ కదా సరదాగా చూద్దామని చెప్పి వెళ్ళి ఈ ఫ్రూట్స్ తీసుకున్నాం. ఇంకా రాబోయే వీడియోస్లో ఏం పెడదాం అనుకుంటున్నావు? వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఎలా చేద్దాం అనుకుంటున్నావు? నీ 100 subscribers కాబట్టి సమ్మర్ స్పెషల్ కింద ఒంటికి చలువ చేసేవి ఏమైనా డ్రింక్స్ కానీ చల్లగా చిల్ అవుతూ ఉండేవి సమ్మర్కి కొంచెం సరిపడా పెడదాం అనుకుంటున్నా. నువ్వు యూట్యూబ్లో ఏం వీడియోస్ పెట్టాలో ముందే లీక్ చేసేస్తే అప్పుడు అందరూ కూడా అయ్యే పెడితే కాంపిటీషన్ అవుతారా? పర్వాలేదు, పెట్టుకొని నన్ను నచ్చి చూసేవాళ్ళు నా వీడియోస్ చూస్తారు. ఓకే, పాజిటివిటీ. యూట్యూబ్ అంటేనే పాజిటివ్గా ఉంటేనే యూట్యూబ్లో ముందుకెళ్తాం. 100 subscribers అయ్యారు కదా, కష్టపడ్డావు,
ఇందులో నీ కష్టం ఉంది వీడియోస్ తీసేటప్పుడు, షార్ట్స్ తీసేటప్పుడు. ఓవరాల్గా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అన్న రోజు నుండి ఈరోజు నీకు 108 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేనైతే ఏమంటానంటే యూట్యూబ్ అంటే ఏముందిలే చాలా సింపుల్ అని నేను అనుకున్నా. నేనే కాదు, ప్రతి ఒక్కరి ఒపీనియన్ అదే అనమాట. యూట్యూబ్ అంటే ఏముంది, ఒక కెమెరా పట్టేసుకున్నాం, తీస్తున్నాం, వీడియో పెట్టేస్తున్నాం. ఇంకా కొంతమంది నెగిటివ్గా అనుకునే వాళ్ళు ఏంటి అంటే సైలెంట్గా ఉండు. ఇంకా కొంతమంది నెగిటివిటీ ఏంటి అంటే ఏముంది భర్త తెచ్చి పెడుతుంటే తినేసి, ఇది చాలా మందిలో ఉన్నదనమాట. నిజంగా చెప్పాలి అంటే ఇదే. ఏముంది భర్త తెచ్చి పెడుతుంటే తిని ఏం తోచక ఇంట్లో ఫోన్లు పట్టుకొని ఆ వీడియో ఈ వీడియో చేసుకుంటుంది, ఆమెకి ఏమమ్మా మహారాణి అనుకుంటారు అనమాట. కానీ అక్కడ నిజమైన వాస్తవం అది కాదు. బయటకి వెళ్ళి ఏదైనా సరే చెయ్యాలి అనుకునే ఉమెన్స్ అందరికీ కుదరదు, కొంతమందికి మాత్రమే కుదురుతుంది. అలాంటి ఒక ఇంట్లో ఉండి కూడా మనం ఏదైనా సాధించవచ్చు, మన టాలెంట్ ఏదైనా చూపించవచ్చు అంటే యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ అనమాట. కానీ ఇది కష్టం లేదు అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. దీనిలో ఉన్న కష్టం అందులోకి దిగితే మాత్రమే తెలుస్తుంది. ఒక వీడియో తీయాలి అంటే దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి. అందులోనూ మనకి వీడియో తీసే పర్సన్ ఎవరు లేకపోతే సెల్ఫ్గా తీసుకోవాలి అంటే దానికి మనం ఎన్ని టేక్స్ తీసుకోవాలి, దానికి మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత టైం కేటాయించాలి, దాన్ని అప్లోడ్ చేయాలంటే దాన్ని ఎలా చేయాలి, నెట్ ఉండదు, ఇంట్లో పనులతోటి దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలి, ఇలాంటివి బోల్డ్ అంత టైం అనేది దానికి మనం కేటాయిస్తాం. ఇవి ఎవరికి కనిపించదు అనమాట. ఈ బ్యాక్న మనం చేసిన కష్టం ఎవరికి తెలియదు, బ్యాక్గ్రౌండ్ వర్క్. కాసేపు ఒక 5 మినిట్స్ దాన్ని ఎడిట్ చేసి ఒక 5 మినిట్స్ అనో ఒక 20 మినిట్స్ గానో మనం ఒక షార్ట్ రూపంలోనే పెడితే ఒక్క నిమిషంలో ఏముంది ఆమె అలా ఎలా పెట్టేసి అంతే. లేదు ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేసినా దానికి ముందు మనం ఎంత ఎఫెక్ట్ పెడతాం. మనం ఏం ఖాళీగా అయితే ఉండం. ఇంట్లో హస్బెండ్ని చూసుకుంటాం, ఇంట్లో చూసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, వాళ్ళు మళ్ళీ పంపిస్తాం. అవన్నీ చూసుకున్న తర్వాత మనకున్న ఫ్రీ టైంని ఫ్రీగా వదిలేసుకోకుండా ఏదో సాధించాలి అని ఒక చిన్న తపన మీద చేసేదనమాట ఇది. దయచేసి మీరు సపోర్ట్ ఇవ్వగలిగితే ఇవ్వండి. అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అంటే నెగిటివిటీతో ఆలోచించే వాళ్ళకి, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు నేనేమనుకోవట్లేదు. కొంతమంది నెగిటివిటీ అనేది నేను చాలా వరకు నేను చూశాను, విన్నాను కూడా. దాని ద్వారా చెప్తున్నా అన్నమాట. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్నా. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీ నుంచి హెల్ప్ రాకపోయినా పర్వాలేదు. మీకు ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండండి. మీరు అందులోకి రాకండి. వచ్చిన వాళ్ళని మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే నాతో కొంతమంది ఏమన్నారంటే, నాకు ఎవరైనా సబ్స్క్రైబర్ని పలానా వాళ్ళు చేసుకోలేదు సబ్స్క్రైబర్స్ అంటే సొంత వాళ్ళే ఏమన్నారంటే, అలాంటి వీడియోస్ మన ఫ్యామిలీలో నుంచి ఒకరు వెళ్ళి చేస్తుంటే వాళ్ళ భర్తలు ఒప్పుకోరు, వాళ్ళని తిడతారు, అందుకని నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నారు. నేను అంత పెద్ద తప్పు ఏం చేశానా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదన్నమాట. మీకు ఇష్టం లేకపోతే చేసుకోకండి, ఇష్టం లేదు అని చెప్పేసేయండి, అంతేగాని వాళ్ళ భర్తలు ఒప్పుకోనంతగా నేను ఏం తప్పు చేస్తున్నాను ఇక్కడ. అది నెగిటివిటీ ఫస్ట్, మైండ్లో ఉన్న నెగిటివిటీని ఫస్ట్ తీసేయండి, పాజిటివ్తో ఉండండి. అదనమాట. యూట్యూబ్ అనేది ఏ చెడో కాదు. ఓకే, చెడుగా ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు అలా చేస్తారని మాత్రం కాదు. యూట్యూబ్ అంటే మాత్రం అంత ఈజీ అని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏదో సాధించాలి. ఇప్పుడు మనం ఉన్నాం, పిల్లలతో బయటకు వెళ్ళలేం, మనీ ఎర్న్ చేయలేం, ఏదో సాధిద్దామనే ఇందులోకి వచ్చాం. మీరు చాలా సపోర్ట్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, అంతేకాని నెగిటివిటీతో మాత్రం మాట్లాడమాకండి. ఆ మాటలు మనుషుల్ని ఎంత బాధ పెడతాయంటే, ఒక స్టెప్ ముందుకేసిన వాళ్ళని 10 అడుగులు వెనక్కేసేదాకా లాక్కెళ్తాయి. దానివల్ల మీరేం ఆనందం పొందుతారో తెలియదు, కానీ ఆ ఫ్యామిలీ మాత్రం చాలా అంటే చాలా కుంగిపోతుంది అనమాట. మీరు వాళ్ళు బాగుపడడానికి ప్రయత్నించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయడానికి మాత్రం ప్రయత్నించమాకండి. ఇందులో అందరికీ కాదు, ఈ మాటలు మాత్రం నెగిటివిటీతో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి అనమాట. పాజిటివ్గా ఉన్న వాళ్ళకి మాత్రం కాదు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక్కొక్క వీడియోస్ తీస్తున్నావు, చిన్న చిన్న షార్ట్స్ తీస్తున్నావు, పాటలు తీస్తున్నావు, కామెడీ తీస్తున్నావు, నీకు వంటలు చేయడం వచ్చు కాబట్టి 10 years కష్టపడి నేర్చుకున్నావు, నీలో ఉన్న టాలెంట్ మంచి మంచి వంటలు చేసి పెట్టగలవు. సో అవి వీడియోస్ తీసి పెడుతున్నావు. నీకు ఫుల్గా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది, ఆ విషయం అర్థమవుతుంది. సో హస్బెండ్ సపోర్ట్ తీసుకొని పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేసావు. నీకు
కామెడీ వీడియోస్, సాంగ్స్ వీడియోస్ చేస్తున్నప్పుడు మీ చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్ వచ్చి కామెంట్స్ పెడుతున్నారు కదా, హాయ్ భవాని, నేను నీకు గుర్తున్నానా, నేను పలానా సో అండ్ సో పేరని ఇలాగా కామెంట్స్ పెడుతున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకొని. వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? నాకైతే హ్యాపీగానే అనిపిస్తుంది. ఓకే, నా ఫ్రెండ్స్ నన్ను దీని ద్వారాగా గుర్తుపట్టారు. నాకు ఎప్పుడో చిన్నతనంలో 10th అప్పుడు నాకు వచ్చిన ఫ్రెండ్స్ అందరూ నా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. 6 to 10th చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. నాకు ఈ టైంలో వాళ్ళు మళ్ళీ నాతో రిలేషన్ ఏర్పడుతుంటే నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తే దీని ద్వారా నాకు చిన్న అంటే ఒక రకమైన ఆనందం అనమాట. నా ఫ్రెండ్స్ నేను మొదటిదాకా ఏమనుకున్నానంటే, అరే ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు గెట్ టుగెదర్ కింద వస్తున్నారు కదా అందరూ, అరే నా ఫ్రెండ్స్ కూడా నేను ఎట్లా మీట్ అయితే బాగుండు అనుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్ ద్వారాగా నాకు 2 ఫ్రెండ్స్ కాదు 3 ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా రావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట, ప్రతి ఒక్కరు కూడా. ఓకే, వెరీ గుడ్. లాస్ట్గా ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను. మనకి నువ్వు ఫస్ట్లో సాంగ్స్ పాడతానండి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి దేవుడి పాట చేసేటప్పుడు ఫస్ట్ అసలు వీడియో చేస్తున్నంతసేపు అసలు కెమెరా ముందు తెగ నవ్వొచ్చింది కదా, నువ్వు పాట పాడడం ఏంటి, అసలు ఎలా పాడుతున్నావు అని. ఆ తర్వాత ఇంకా నువ్వు ఇలా కాదు, ఎందుకు నవ్వుతున్నావు, నువ్వెందుకు నవ్వుతున్నావు, నాకు నవ్వు వస్తుందని చెప్పేసి చివరికి ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళి సెల్ఫీ పెట్టుకొని వీడియో చేసేసి అప్పుడు వచ్చి అది అప్లోడ్ చేసుకున్నావు కదా. సరే సాంగ్ తర్వాత డాన్స్ చేసిన ఫస్ట్ వీడియో ఏమైంది? అదరా చేసాము. ఓకే, సింపుల్గా చేసావు. ఇప్పుడు కొంచెం నీకు అనుభవం వచ్చింది ఎలా చేయాలి అనేది. 4-5 చేస్తున్నారు కాబట్టి అనేసి సాంగ్స్ వచ్చేసినాయి, డాన్స్లు వచ్చేసినాయి, చిన్నగా స్క్రిప్ట్లు కూడా స్టార్ట్ చేస్తా. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. నువ్వు మంచిగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా వంతు సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది. అయితే ఆ పాట నీకు గుర్తుందా? దేవుడి పాట ఒకటి పాడావు జస్ట్ స్టార్టింగ్ 2 వాయిస్ బాగాలేదు, జలుబు చేసి. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు నువ్వు ఇంతవరకు చేసిన వీడియోస్లో నీకు బాగా నచ్చింది, హైలైట్ అయిన వీడియో కానీ నీకు నచ్చింది? నాకైతే నచ్చిన షార్ట్స్లో ఆ పక్క వెన్నెల్లో గుమ్మడే సాంగ్ చేసాం కదా. ఎందుకంటే అది ఎందుకు నచ్చింది, అది ఎందుకు ఇష్టం అంటే, నేను ప్రతి షార్ట్కి నేను వేసిన డాన్స్ కానీ సాంగ్ కానీ ప్రాక్టీస్ చేశాను. ప్రతి దానికి నేను ప్రాక్టీస్ చేశాను. ఈ వెన్నెల్లో గుమ్మడి సాంగ్కి మాత్రం అస్సలు ప్రాక్టీస్ చేయలేదు. ఫోన్ ఆన్ చేశాను. ఆ రోజు నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను అనమాట. ఫంక్షన్కి వెళ్ళేసి రావడం వల్ల ఎట్లా రెడీ అయి ఉన్నా, ఇంత రెడీ అయి ఉన్నాను కదా, ఎందుకు వేస్ట్గా ఏదో ఒక షార్ట్ తీద్దామన్నట్టు మొబైల్ ఆన్ చేయగానే ట్రెండింగ్లో సాంగ్ ఏముందా అని చూస్తే ట్రెండింగ్లో ఆ సాంగ్ ఉందన్నమాట. ఇది అంతే, డైరెక్ట్గా షార్ట్స్లోకే వెళ్ళిపోయా. షార్ట్స్లోకి వెళ్ళడం, ఆ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు అప్పుడు నాకు ఎలా వచ్చేస్తే అలా చేసేసాను అనమాట. ఓకే, సో నీకు ఫేవరెట్ బాగా నచ్చింది అది బాగా నచ్చింది వెన్నెల్లో గుమ్మడి సాంగ్. దానికి అసలు నేను ప్రాక్టీస్ అనేది చేయలేదు కాబట్టి ఇది ఆ టైంకి వచ్చేసింది, సాంగ్ ప్లే అవుతుంది, నాకు ఆ టైంకి వచ్చేసింది, చేసేస్తాను. నిజానికి ఆ టైంకి నాకు సాంగ్ కూడా పాడడానికి రాలేదనమాట. నాకు బాగా నచ్చింది అయితే నువ్వు చేతులు కట్టుకొని వెంకటేష్ సినిమాలో డైలాగ్స్ చెప్తావు కదా. లాస్ట్ డైలాగ్ మిస్ అయింది, అప్పు చేసిన మాట నిజమేనా నిజం. ఇప్పుడు అది మొత్తం గుర్తుందా నీకు? కొంచెం ఏం చెప్పగలుగుతావు? లాస్ట్ లో మాత్రం తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేసావంటే తీర్చలేనని తెలియక. అప్పు ఎందుకు చేసావు? అది మిస్ అయిపోయింది. ఆ అప్పు ఎందుకు చేసావు, తీర్చలేనని తెలియకనప్పుడు ఎందుకు చేసావు అప్పు అంటే తీర్చలేనని తెలియక అంట. భలే ఉంటుంది. అది ఒకప్పుడు చేశారు చాలా మంది. నువ్వు చేతులు కట్టుకొని స్కూల్ పిల్లలాగా అలాగే చేసేళ్ళకి నాకు బాగా నచ్చింది, అమాయకత్వంగా చేసావు. పంచాయతీలో కదా, పంచాయతీలో చివరాడి ముందు తల ఉంచుకొని ఉంచోవాలి కదా, అందుకని సేమ్ బాగా చేసావు, అది నాకు బాగా నచ్చింది. అయితే ఓవరాల్గా చివరిగా వీడియోస్ పూర్తిగా చూడండి అబ్బా. మీకు అంత బోరింగ్ అనిపిస్తే మీరు అలా ప్లే చేసేసి మొబైల్ పక్కన పెట్టైనా సరే, మీరు ఏదో పని చేసుకునేటప్పుడు మొబైల్లో దాన్ని ఆన్ చేసేసి వదిలేయండి. మీరు అలాగా నేను అంత కష్టపడి 20 minutes అని 30 minutes నేను వీడియో చేసినప్పుడు మీరు 1 minute 2 minutes చూసి స్కిప్ చేసేస్తే నా కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి చేస్తుంది అంటే అంత ఈజీ కాదు కదా. సపోర్ట్ ఇవ్వండి. ఉమెన్స్ డే రోజు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి చెప్పడం కాదు. ఉమెన్స్ డే అంటే ఎవ్రీడే ఉమెన్స్ డే, ఒక్క రోజు అయితే కాదు. ఈ విషయంలో అయితే నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను.
నేను కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. తను బిఫోర్ మ్యారేజ్ అసలు తను వంటలు ఎలా చేయాలి ఏంటి తనకు తెలియదు. తర్వాత మెల్లగా ఒక్కొక్క వంటలు చూసి నేర్చుకొని ఇప్పుడైతే చాలా బాగా చేస్తుంది వంటలు. బిర్యానీ అయితే ఎక్సలెంట్గా చేస్తుంది. కొన్ని కర్రీస్ ఇప్పుడు యూట్యూబ్లో చేస్తుంది కానీ తను ఫుల్ వీడియోస్ తర్వాత రివ్యూ పెడుతున్నాం టేస్ట్ ఎలా ఉందో చెప్పాలని. యాక్చువల్ అవి ఆల్రెడీ చాలా బాగుంటాయి టేస్ట్. ఎందుకంటే తను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసి ఎలా చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి తనకు బాగా వచ్చిన వంటకాలు వీడియోలో చేసి పెడుతుంది. సో ఆబ్వియస్లీ అవి చాలా బాగుంటాయి టేస్ట్. సో తనంత చక్కగా చేస్తుంది కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా ఫుల్ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు అదే టేస్ట్ అనేది వస్తుంది. ఆ విషయంలో అయితే నేను భవానీకి సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా భవానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే యూట్యూబ్లో నువ్వేం చేసావు అన్న దానికన్నా జనాలకి ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే యూట్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్. ఒక మూవీకి ఎవరైనా దేనికి వెళ్తారు? కాసేపు 3 hours రిలాక్స్ అవ్వడానికి వెళ్తారు. యూట్యూబ్ కూడా అంతే. నువ్వు కుకింగ్ వీడియోస్ చేస్తావు, కామెడీ వీడియోస్ చేస్తావు, డ్యాన్స్ వీడియోస్ చేస్తావు, పాటలు పాడతావు. వీటన్నిటిలో కూడా వాళ్ళు తీసుకునేది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంటర్టైన్మెంట్కి ఇస్తారు. తర్వాత నువ్వు చేసినవి బాగుంటే వాళ్ళకు కూడా అవసరం అనుకుంటే వాళ్ళు కూడా ట్రై చేస్తారనమాట. సో యూట్యూబ్ ఈజ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ఎంటర్టైనింగ్ ద సబ్స్క్రైబర్స్. ఓకే, ఇంక ఈరోజు వీడియో ఇక్కడితో ఆపేద్దాం. సపోటాలు వీడియో స్టార్ట్ చేసి సపోటాలతో స్టార్ట్ అయ్యి సబ్స్క్రైబర్స్తో నువ్వు చెప్పాలనుకునే అన్ని షేర్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇవన్నీ కూడా లైవ్లో మాట్లాడదాం అనుకున్నాము. లైవ్ మిస్ అయింది కాబట్టి ఒకటి చిన్న వీడియో అనేది చారు తీసి పెట్టడం జరిగింది. ఇంతకీ సపోటాలు ఎలా ఉన్నాయి? పర్వాలేదా? సపోటాస్ బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి, బాగున్నాయి. కాపులు జలుబు చేసింది, తినేసాను. ఏమవుతాయి ఏం కాదులే, ఆ రోజులు మళ్ళీ రావు. కొన్ని వీడియోస్ నేను హెల్త్ పరంగా చాలా సిక్ అయి కూడా కవర్ చేసుకుంటా చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి ఇందులో. అదైతే వాస్తవం. కనిపించకుండా 1 or 2 ఫీవర్ లో కూడా చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి. అవి అయితే వాస్తవం. సాంగ్స్ ఉన్నాయి, రెసిపీస్ ఉన్నాయి. తనకేంటంటే ఎప్పటి నుండో స్టార్ట్ చేసిన తర్వాత దాని మధ్యలో మనం ఎంత అంటే నేను ఏమనుకుంటానంటే యూట్యూబ్ నేను స్టార్ట్ చేస్తాను, నా ఇష్ట ప్రకారంగా నేను స్టార్ట్ చేసుకున్నా. దీనికి నా ఫ్యామిలీలో నుంచి ఎటువంటి బాధలు వచ్చినా దానికి సంబంధం ఉండకూడదు అలా అనమాట. అంటే 2 భవానీల కింద డివైడ్ అవ్వాలి. యూట్యూబ్ దగ్గరకు వచ్చేసరికి నా ఫ్యామిలీలో నా హెల్త్ ఎలా ఉంది, నా పిల్లల హెల్త్ ఎలా ఉంది, ఎన్ని బాధలు ఉన్నాయనేది యూట్యూబ్లోకి కనిపించదు. యూట్యూబ్లోని కేవలం నా ఫేస్ ఎంటర్టైన్మెంట్ కానీ లేకుంటే హ్యాపీనెస్తో నిండే కనిపించాలి. ఇదే నేను అనుకుంది. అందుకే నేను ఎక్కడ కూడా ఒకే ఒక చిన్న షార్ట్లో పెట్టినట్టున్నా. అప్పటికి నా ఫీవర్ తగ్గకపోవడంతో ఫీవర్ ఆపరేషన్. కానీ నాకు అంతకుముందు 1 week నుంచే నాకు ఫీవర్. 1 week తర్వాత చెప్పాను, కంట్రోల్ అయిన తర్వాత ఆ రోజున కంట్రోల్ అయ్యింది. అప్పుడు నేను షార్ట్ తీసి పెట్టాను. అలాగే నాకు ఏదైనా నా ఫ్యామిలీలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది యూట్యూబ్ ముందు మాత్రం ఎక్కువ శాతం కనిపించకుండా ఉండడానికే చూసుకుంటా. ఆ కెమెరా తర్వాత నా బాధలు నాయి. మరి అంత ఇంట్రెస్ట్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తావు కదా, మరి రాబోయే రోజుల్లో డైలీ షార్ట్స్ వీడియోస్ కంటిన్యూగా తీస్తావా? నాకు వీలైనంత ఎఫర్ట్ అయితే పెడతాను, పెట్టడానికే ట్రై చేస్తా. ఒకవేళ కనుక ఒక నిమిషం ఉన్నా, రాబోయే రోజుల్లో వీడియోస్ కంటిన్యూగా తీస్తావా? కంటిన్యూస్గా అంటే తీస్తాను. అంటే నాకు వీలైనంత వరకు ఎఫర్ట్ అయితే పెడతాను. ఎవ్రీడే అట్లీస్ట్ 1 షార్ట్ అయినా 1 వీడియో అయినా పెట్టడానికే నేను ట్రై చేస్తాను అన్నమాట. కంపల్సరీగా డైలీ మాత్రం పెట్టడానికే నేను ట్రై చేస్తాను. మీరు కూడా ఫుల్ వీడియోస్ చూడండి. మీకోసమే కదా నేను చేస్తున్నా, ఫుల్ వీడియోస్ తీస్తున్నాను, షార్ట్స్ తీస్తున్నాను. మీరు కంప్లీట్గా చూడండి. మీకు ఇష్టం లేదు అనుకుంటే చూడడం, మీరు యూట్యూబ్ మొత్తం చూసేసి ఇక నేను నెట్ ఆపేస్తాను అనుకునే టైంలో అయినా సరే నా వీడియోని ఓపెన్ చేసి మొబైల్ అలా కాసేపు పక్కన పెట్టేయండి. ఆ వీడియో ఫుల్గా అయిపోయిన తర్వాత మీ ఇష్టం ఇంకా. కానీ చూడడానికి మాత్రం చూడండి. ఎంత కష్టం ఉంటుందో చెప్పాను కదండి, ఎంత కష్టపడుతున్నానో కూడా చెప్పాను కదా. నీకెందుకమ్మా, నువ్వు అంత కష్టపడితే మేము చూడాలా అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అలా అనుకునే వాళ్ళని నేను చేయలేను, అర్థం చేసుకుంటారని చెప్పాను అనమాట. ఓకే, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ బాయ్ చెప్పు. ఫ్రెండ్స్కి కూడా ఏదైనా చెప్పు. హ్యాపీ సండే నా సబ్స్క్రైబర్స్ అందరికీ.
హ్యాపీ సండే. మీ స్కూల్ మా ఫ్రెండ్స్కి స్కూల్ ఫ్రెండ్స్కి, మా రిలేషన్స్కి, అందరికీ అందరికంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హ్యాపీ సండే. ఒకసారి ఇటు చూడు, స్మైల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.